తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను తిహార్ జైలు అధికారులు దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 రోజులకు పైగానే కవిత తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తిహార్ జైలు అధికారులు దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 రోజులకు పైగానే కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే కవిత ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో అస్వస్థకు గురైనట్టు తెలిసింది. అయితే దీంతో ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందా? ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్న సందర్భంలోనే ఆవిడకు మధ్యాహ్నం సమయంలో అస్వస్థకు గురైన నేపథ్యంలో హుటాహుటిన తిహార్ జైలు అధికారులు దీన్ దయాళ్ ఆసుపత్రికి అంటే టీడీ ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే అస్వస్థకు గురయ్యారు. అంటే అనారోగ్యానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తి సమాచారం అనేది ఇంకా అధికారికంగా తెలియరాలేదు. కానీ అస్వస్థకు గురైనట్లుగా మాత్రం అధికారిక వర్గాల నుంచి వారి పార్టీ వర్గం నుంచి కూడా సమాచారం అయితే అందుతోంది. సాయంత్రం 4 గంటల సమయంలో దీన్ దయాళ్ ఆసుపత్రికి తిహార్ జైలు నుంచి కవితను తరలించినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ వైద్యుల పర్యవేక్షణలోనే కవిత ఉన్నారు. ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మార్చి 15వ తేదీన కవితను ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. తర్వాత ఢిల్లీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా దాదాపు 115 రోజులు పైగానే కవిత అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉంటున్నారు. ఇక 2 కేసులకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా కవితకు ఇంకా బెయిల్ రాలేదు. ఇటు ట్రయల్ కోర్టులోను ఢిల్లీ హైకోర్టులోను కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు. ఇక సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా విచారణ వాయిదా పడింది. ఇక ఇక్కడ కూడా ట్రయల్ కోర్టులో కూడా సిబిఐ కేసులో బెయిల్ లభించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా కొన్ని అనారోగ్య సమస్యలను కోర్టు దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నారు. కొన్ని ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలి. ఇటు ట్రీట్మెంట్ సంబంధించి కూడా జైల్లో కొన్ని ట్రీట్మెంట్స్ ఇప్పిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఆరోగ్యం మరింత క్షీణించిన నేపథ్యంలోనే కొంత అస్వస్థకు లోనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సమీపంలో ఉన్న దీన్ దయాళ్ ఆసుపత్రికి తిహార్ జైలు నుంచి తిహార్ జైలు అధికారులు కవితను తరలించారు. ప్రజెంట్ వైద్యుల పర్యవేక్షణలో కవితకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రైట్ శివ, థాంక్యూ.